హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇది మోనో బ్లాక్ మోటార్ హాఫ్ హెచ్పి హోమ్ మేడ్ పర్పస్ అనమాట. ఫ్రెండ్స్, ఈ మోటార్ వచ్చేసి బాడీ షాక్ అయితే వస్తుంది అనేది కంప్లైంట్. దీన్ని అయితే మనం 2 times షాప్ దగ్గర తీసుకెళ్ళాం, ఇక్కడ కూడా చెక్ చేసినాం. కానీ వైండింగ్లో నుంచి వెళ్ళి వైర్ అయితే ఎక్కడ కూడా బాడీకి అయితే ఆనట్లేదు. వైండింగ్ నుంచి వెళ్ళి బాడీకి ఆనట్లేదు. అలానే సిరీస్లో కూడా అయితే చూపించట్లేదు అనమాట ఇది బాడీ షాక్ వస్తున్నట్టుగా. అలానే మనం క్లాంప్ మీటర్ ద్వారా కూడా చెక్ చేసినా కానీ ఎక్కడ కూడా బాడీ షాక్ వచ్చిన దాఖలాలు అయితే ఏం లేవు. కానీ మనం సప్లై పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ న్యూట్రల్ మనకి బాడీ షాక్ అయితే వస్తుందన్నమాట. పట్టుకుంటే జల్ అని అయితే కొడుతుంది. టెస్టర్ కూడా ఫుల్గానే వెలుగుతుంది. మీకైతే ఒకసారి షాప్ కాడికి అయితే తీసుకుపోయి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. దీనికి ఏం చేసినాం ఏంది అనేది. బాడీ షాక్ రాకున్నా అంటే వైర్లు ఎక్కడ ఆనుకున్నా కానీ మోటార్కి కానీ బాడీ షాక్ అయితే వస్తుంది. అది ఎందుకు వస్తుంది ఏంది అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. షాప్ కాడ తీసుకుపోయి ఆ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అర్థమవుతుంది దీనికి సంబంధించి ఏం చేసినాం ఏంది అనేది. ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న మోటార్ వచ్చేసి 0.5 HP మోనో బ్లాక్ మోటారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దీన్ని అయితే మనం ఓపెన్ చేసి చెకింగ్ అయితే చేయడం జరిగిందనమాట. ఎక్కడ కూడా వైర్ అయితే గింత కూడా వైండింగ్ నుంచి వెళ్ళి బాడీకి అయితే టచ్ అయితే కావడం లేదు. కానీ మనకి షాక్ అయితే వస్తుంది, పట్టుకుంటే జల్ అంటుంది. మీరైతే చూడవచ్చు ఒకసారి, లోపల వైండింగ్ అంతా క్లియర్ ఉన్నది. ఎక్కడ పేపర్ పోయినట్టు కానివ్వండి, ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు అనేసి మనం వార్నిష్ పోసి మళ్ళీ ఒకసారి వైండింగ్ బాడీ మొత్తం చెక్ చేస్తే ఏమాత్రం కూడా రావడం లేదనమాట. ఎక్కడ కూడా వైండింగ్కి అయితే వైర్లు టచ్ కావడం లేదు. ఒకసారి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది ఫేస్ వైర్ అనమాట. మీరు చూడొచ్చు, ఈ ఫేస్ వైర్ అనేది బాడీకి అయితే టచ్ చేసి అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడైతే కరెంట్ అయితే వస్తుందని మనకైతే టెస్టర్లో చూపిస్తుంది. ఓకే, మెయిన్ కరెంట్లో పెట్టినాం. వైండింగ్లో నుంచి వచ్చిన ఒక వైర్కి అయితే పెట్టినాం. ఇక్కడ బాడీకి పెడితే బాడీకి అయితే పవర్ సప్లై అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, ఇది వైండింగ్ నుంచి వచ్చిన వైరు. మళ్ళీ బాడీకి ఒకసారి మళ్ళీ పెట్టి చూస్తే మనకి ఇక్కడ టెస్టర్ అయితే ఫుల్ వెలుగుతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఇది వెలగడానికి కారణం లోపల ఎక్కడ కూడా వైర్ అయితే బాడీకి అయితే టచ్ అయితే కావడం లేదు, కానీ ఇది వెలుగుతుంది. ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నా. నార్మల్గా అయితే మనకి బాడీ నుంచి ఇట్లా షాక్ వస్తే ఇట్లా పెడితే సిరీస్లో లైట్ వెలగాలి మనకి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, వైండింగ్ నుంచి బాడీకి పెడితే మనకి ఏమైనా షాక్ లాంటిది వస్తే సిరీస్లో వెలగాలి, కానీ వెలగడం అనేది లేదు. అలానే ఇక్కడ మీరు ఇది చూడవచ్చు, మా మల్టీ క్లాంప్ మీటరు. ఇక్కడ మనకి వైండింగ్ టు వైండింగ్ ఓకే ఉంది, బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ బాడీకి అయితే రావడం లేదు. మీరు చూడొచ్చు, ఓన్లీ వైండింగ్ టు వైండింగ్ వస్తుంది, బాడీకి అయితే రావడం లేదనమాట. ఇందులో చూపించడం లేదు, అలానే సిరీస్లో చూపించడం లేదు. కానీ మనం ఫేస్ న్యూట్రల్ పెడితే షాక్ అయితే కొడుతుంది మోటార్ అయితే. ఓకే, ఒకసారి అయితే మీకు చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ ఆల్ మోటార్ అయితే మనకి షాక్ కొడుతుంది. అంటే లోపల ఏదో ఒక వైర్ అనేది వైండింగ్లో నుంచి వచ్చిన వైర్ కానివ్వండి, మనం బయట నుంచి పెట్టిన వైర్ కానివ్వండి, బాడీకి ఎక్కడైతే లీక్ ఉండి తగులుతుందో అప్పుడు మనకి బాడీ షాక్ వచ్చి మనకి షాక్ కొట్టడం అయితే జరుగుతుంది అనమాట. అలా ఇక్కడైతే ఏం లేదు, ఎక్కడ కూడా వైర్ ఆడడం లేదు, ఎక్కడ ఏం తగలడం అయితే లేదు. కానీ బాడీ షాక్ అయితే వస్తుంది, మనకి షాక్ కొడుతుంది. అదేంది, మన స్టేటర్ ఏమన్నా మ్యాగ్నెట్ ఏమన్నా పోయిందో లేకపోతే సంథింగ్ ఏదో అనేసుకొని నేనైతే అర్థం చేసుకోవడం జరిగింది. మీకు దీనికి సంబంధించి ఏమన్నా తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటా. కానీ ఇప్పుడు మనం ఏం చేసినామంటే దీనికి సంబంధించి ఒక ఎర్త్ అనేది వేయడం అయితే జరిగింది. తద్వారా దీనికి వచ్చే బాడీ ఇండక్షన్ నుంచి వెళ్ళి మనమైతే తప్పించుకోవడం జరుగుతున్న ఉద్దేశంతో మోటార్ అంతా ఫిట్ చేసినాం. 2-3 సార్లు మోటార్ ఇప్పి చెక్ చేసినంతా. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనం మోటార్ అయితే ఆన్ అయితే చేసినాం, నీళ్ళు కూడా పోస్తుంది. ఇక్కడ మనం టెస్టర్ పెడితే
మనకి లైట్ అయితే వెలుగుతుంది, మీరైతే ఇక్కడ చూడొచ్చు. కరెంట్ అయితే వస్తుంది. మోటారు లోపల వైర్ టచ్ కాకముందుకే మనకి మోటార్ ఆన్ చేయక కరెంట్ అయితే వస్తుంది అనమాట. మీరైతే ఒకసారి చూడొచ్చు. ఏ విధంగా వెలుగుతుంది అనేది ఇక్కడ మీరు బ్లింకింగ్ అవుతుంది. టెస్టర్లో మనం టచ్ చేస్తే షాక్ అయితే కొడుతుంది. అందుకనేసి ఇక్కడ మనం ఒక ఎర్త్ రాడ్ అయితే తీసుకున్నాం. అంటే ఎర్త్ రాడ్ అంటే ప్రాపర్ ఎర్త్ రాడ్ కాదు, ఒక ఇనప సూప్ అనేది తీసుకున్నాం. దానికి ఉన్న రస్ట్ అంతా క్లీన్ చేసి మీరు చూడొచ్చు. ఎందుకంటే మనకి వేస్టేజ్ కరెంట్ అంతా గ్రౌండ్ తోటి ఉన్నట్లయితే మనకి షాక్ అయితే కొట్టదన్నమాట. మనకి గ్రౌండ్కి కాంటాక్ట్ అనేది వేస్టేజ్ కరెంట్ అంతా గ్రౌండ్కి ఇచ్చినట్లయితే మనకి ఎర్త్ ద్వారా మనకి షాక్ అయితే కొట్టదు. ఒకసారి అయితే మీకు ఇది చూడొచ్చు. ఈ రాడ్ మొత్తం కూడాను కొంచెం లైట్గా ఉన్న రస్ట్ అంతా క్లీన్ చేసినాం. ఇప్పుడు దీన్ని అయితే మనం భూమిలోకి అయితే దింపేసేద్దాం. ఓకే, ఒక సగం వరకు అయితే మనం భూమిలోకి మొత్తం దించేసి దీనికి ఒక వైర్ అనేది కాపర్ వైరు చుట్టి దీని చుట్టూ మనం సాల్ట్ వాటర్ అయితే మొత్తం కూడాను ఫిల్అప్ అయితే చేసేద్దాం. ఫిల్అప్ చేసి దాని తర్వాత చెకింగ్ అయితే చేసేద్దాం. ఓకే, మొత్తం సగం లెక్క అయితే దింపినాం. ఇక్కడ మీరు చూస్తున్న సాల్ట్ వాటర్ అనేది మనకు 3-4 డబ్బాలు అయితే పోసినాం. ఆల్రెడీ అక్కడ తడైతుంది చెమ్మ. వీళ్ళు రెగ్యులర్గా వాటర్ అయితే పోస్తారంటాడ, అందుకని ఆనే మనమైతే దీన్ని దింపడం జరిగింది. సాల్ట్ వాటర్ కూడా ఒక 2-3 డబ్బాలు అయితే పోసినాం. ఫ్రెండ్స్, ఇలాంటి ఏమన్నా మీకు ఎదురైతే మాత్రం తప్పనిసరిగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది షాక్ ఎందుకు వస్తుంది అనేది. ఎక్కడ వైరు ఏమి టచ్ కావడం లేదు, కానీ బాడీ షాక్ అయితే వస్తుంది. మనకి సిరీస్లో చూపించడం లేదు, క్లాంప్ మీటర్లో కూడా చూపించడం లేదనమాట. అది సిరీస్లో బాడీ షాక్ వస్తే సిరీస్లో చూపిస్తుంది, అలానే మీటర్లో కూడా చూపిస్తుంది, కానీ ఎక్కడ చూపించడం లేదు. నార్మల్గా ఇండక్షన్ అనేది మ్యాగ్నెట్ ద్వారా వస్తుంది అనుకున్నానికి, అందుకనే ఈ ఎర్త్ అయితే మనం వేయడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఓకే, మొత్తం అయితే వాటర్ పోసినాం. ఇక్కడ కాపర్ వైర్ కూడా మనం బాడీకి ఇచ్చినాం, మోటార్ యొక్క బాడీకి అయితే ఇచ్చినాం అనమాట, అక్కడ రాడ్కి ఇచ్చి. ఇప్పుడైతే ఒక మోటార్ అయితే ఒకసారి వేసి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మోటార్ అయితే ఆన్ చేసినాం. ఇక్కడ వాటర్ కూడా పోస్తుంది, కొన్ని పైకి ఎక్కిస్తున్నాం, కొన్ని అయితే ఇక్కడ మనం వదిలేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మన కిందాక లైట్గా బ్లింకింగ్ అయింది, షాక్ కూడా కొట్టింది. ఇప్పుడైతే ఏం లేదు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 2 అవర్స్ పాటు దీన్ని మనం చేయడం ద్వారా ఈ ప్రాబ్లం అయితే మనకు దొరికింది. వాటర్ కూడా షాక్ వచ్చింది ఇంత ముందుకు, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు బాడీకి కూడా ఏమైతే రావడం లేదనమాట. మోటార్ యొక్క వైండింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందనేసి మనం ఇప్పి చూడడం జరిగింది. ఏం ప్రాబ్లం లేదు కదా. మనం ఈ విధంగా అయితే చేసినాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఏ విధంగా చేసినాం ఏంది అనేది. ఎర్త్ అయితే వేసి మోటార్ బాడీకి అయితే ఇచ్చినాం అనమాట. ఇప్పుడైతే బాడీకి అయితే ఎటువంటి షాకు ఇట్లా కొట్టే ఛాన్స్ అయితే లేదనమాట. ఎర్తింగ్ అనేది ప్రతి ఒక్క దానికి మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఎర్తింగ్ ఉంటే ఏ ఎలక్ట్రికల్ మెటీరియల్ కూడా ఖరాబ్ అయితే కాదని చెప్పుకోవచ్చు. మనకు కూడా సేఫ్ పర్పస్ ఉంటుంది ఎర్తింగ్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్న ఫుట్బాల్ బొలోట్కి అయితే మనం ఈ మోటార్ బాడీకి అయితే కాంటాక్ట్ చేసి దీన్ని ఇట్నే సీదా తీసుకుపోయి మనం ఎర్త్ రాడ్కి అయితే కలిపేసినాం అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఎర్తింగ్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క మెటీరియల్కి ఐరన్ బాడీకి అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఉంటే మనం చాలా సేఫ్ అని చెప్పేసుకోవచ్చు ప్రతి ఒక్క దానికి కూడాను, ఎలక్ట్రికల్ మెటీరియల్కి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఏ విధంగా చేసినాం ఏంది అనేది పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు మోటార్ అయితే వర్కింగ్ అవుతుంది. బాడీ షాక్ కూడా అయితే ఏమైతే లేదనమాట. దీని ప్రాబ్లం ఏందనేది మీకైతే ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటున్నా. ఆ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.